నహి ఏకస్య బ్రహ్మణ పరిణామధర్మత్వం తద్రహితత్వంచ శక్యం ప్రతిపత్వం. అయితే నువ్వు ఒక మాట అంటున్నావు, ఆ మారకుండా ఉన్న భాగం ఒకటి ఉన్నది, మారే భాగం ఒకటి ఉన్నదని అంటావు. అంతేగా, అదే విశిష్ట అద్వైత. అద్వైతంలో మార్పు లేదు, విశిష్టలో మార్పు ఉన్నది. సామాన్యమే విశేషంగా మారిందని అంటావు, సామాన్య భాగంలో మార్పు లేదండి, విశేష భాగంలో మార్పు ఉన్నది, అది పరిణామం అంటే అంటావు. ఇది కూడా బాగా మనకు చాలా నచ్చేలాగా చెప్పినట్టే ఉంటుంది. ఇప్పుడు సముద్రం ఉంది, మారకుండా ఉండే జలం ఉన్నది, మారి తరంగాలు బుద్బుదాలు ఫేనాలుగా అవుతున్న జలం ఉన్నది. అక్కడ బోల్తా పడుతున్నామండి మనమంతా. విశిష్టాద్వైతం కూడా కరెక్టే చెప్పింది కదా అని. స్థితిగతివత్ స్యాదితి జరగడానికి వీల్లేదు. ఒకచోట మార్పు ఒకచోట మార్పు లేదు అని అంటే పదార్థం దెబ్బతింటుంది. పదార్థం అది ఆ కోడిపెట్టే దృష్టాంతం ఇచ్చాడు చూచారా ఎక్కడ? మాండూక్యోపనిషత్ భాష్యంలో ఏమని ఆ కోడిపెట్టను కైమా చేసేసారు, కొంత భాగం అక్కడ పక్కనే పెట్టారు. ఎందుకురా ఈ భాగం పక్కన పెడతారు? 10 మంది వచ్చి కూర్చున్నారు, అందరూ భోజనం చేస్తారు కదా, ఎందుకు మొత్తం కోడిపెట్టి అందరికీ సరిపోతుందో లేదు, దుంపదగా రేపు గుడ్లు పెట్టడానికి ఉండాలన్నమాట. ఊరు నీ దుంపదేగా, బ్రహ్మం కోడిపెట్టలాంటిదే, సగం మారిపోయి ప్రపంచమై సగం మారకుండా అక్కడ ఉన్నదే. పురుష సూక్తం ఇదే చూస్తున్నదిగా, పాదోస్య సర్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. పురుష సూక్తం ఫాల్స్, అసలు ఏ సూక్తమైనా ఫాల్స్ మాకు. ఇప్పుడు ఈ దృష్టితో చూచామంటే మీ మతం ఎగిరిపోతుంది. జాగ్రత్త, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు, మతం కొట్టిపారేస్తాం. ఇప్పుడు ఒక క్షణంలో మంత్రపుష్పాలు లేవు, పురుష సూక్తాలు లేవు. ధైర్యం ఉండాలి నీకు. 35 భాగం అమృతమట, 25 భాగం మృతమట. మృతం అంటే మారిపోయింది అని, మారకుండా ఉన్నది అమృతం అని అన్నది పురుష సూక్తం. ఒప్పుకుంటావా? ఇప్పుడు అది కోడిపెట్టా? ఏమండి అమ్మా, ఏమిటి డౌన్ రేట్గా కొట్టేస్తున్నారండి స్వామి. కొట్టేస్తా, ఇంకో కొంచెంసేపటికి నిన్ను బతకనివ్వను. నేను పెద్ద టెర్రరిస్టును, నా దగ్గర వచ్చి మాట్లాడతావా? స్థితి గతివత్ స్యాదితి చేత్. అది కాదండి, ఏమండి స్థితి గతి లాగానండి అన్నాడు వాడు. సైన్స్ తీసుకొచ్చాడు. సైన్స్ స్టేటిక్ అండ్ డైనమిక్ అండి. ఇప్పుడు ఆ కారు ఉన్నదండి, ఆ షెడ్లో అది స్థితి అండి, కదిలిపోవటం లేదండి. నేను ఎక్కి కూర్చున్నానండి, నడిపానండి, గతి అండి. ఏంటి ఎక్కడ చూస్తున్నారు మీరు? స్థితి గతి అంటే స్టేటిక్ అండ్ డైనమిక్. అందుకే ఈనాటి వాళ్ళని కూర్చోబెట్టుకొని మేము భాష్యం చెప్పాలండి. చాదస్తులు చెప్తే తల బుర్రకి ఎక్కదండి మీకు. పైగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూర్చోవాలండి. నాకు ఎప్పుడు ఐ ఫీల్ దట్ నెసెసిటీ. స్టేటిక్ డైనమిక్ అంటే ఎంత బాగుంది, ఎంత అపీలింగ్గా ఉన్నది. నేను ఈ మాట ముసలమ్మకు చెప్తే వింటుందా? అదేంటండి మాస్టర్ గారు స్టేటిక్ డైనమిక్ ఏం బుర్రకి ఎక్కటలు. అందుకే నువ్వు కూర్చోవద్దు నీకోసం కాదు ఇది అని చెప్పాల్సి వస్తుంది. చెప్పేటప్పటికి మేము పరమలోభులమని అనిపించుకుంటాం. ఒక స్టాంప్ వేస్తారు మాకు. చూచారా ఆ 10 మందికి మాత్రం చెబుతున్నాడు, 11వ వాడిని రానివాడు. అర్థమైంది? ఆ భాష అర్థం చేసుకోండి. అసలు స్థితి గతి, ఒక పదార్థం ఉందండి, కదలకుండా ఉన్నప్పుడు స్థితి అండి, కదిలిపోతే గతి అండి. పదార్థమేనండి. అలాగే బ్రహ్మం ఉందండి, కదలకుండా ఉన్నప్పుడు పరమాత్మ స్వరూపం అండి, కదిలిపోతే విభూతి అండి. అదేనండి సంసారం. విశిష్టాద్వైత అభిప్రాయం ఇది. ఎంత బాగుందో చూడండి. బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుందండి. విశిష్టాద్వైతాన్ని కొట్టేయడానికి వీలు లేదండి. నేను తర్వాత ఒక మాట చెబుతానండి మీకు. ఇవన్నీ రహస్యాలు ఉన్నాయి, కొంతకాలానికి చెప్పాలి మీకు. విశిష్టాద్వైతమే అసలు అనుభవం. తర్వాత చెబుతా. విశిష్టాద్వైతమే అసలు సాధన. సిద్ధిలో కూడా విశిష్టాద్వైతమే ఉంటుంది. భగవత్పాదులకు తెలుసు, గురువుగారికి తెలుసు. బయట పెట్టాడు. ఇప్పుడే పెడితే బుర్ర జడిపోతుందని భయం. ఇప్పుడు ఇలాగే మాట్లాడుతుండాలి ఆయన. నా కూటస్థస్య ఇది విశేషణాత్. ఏమిటి మాట్లాడుతావు నువ్వు? స్టేటిక్గా ఉండడమేనయ్యా, అదే దాని స్వరూపం. ఆది మధ్య అంతాల్లో ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి పదార్థం, అప్పుడు సత్యం. అది ఆదిలోనేమో స్వరూపంగా ఉండి, మధ్యలోనేమో మారిపోయి, మళ్ళీ చివరకు దాన్ని ఆ మార్పులన్నీ దానిలో లయం చేసుకుని మనం అప్పుడు బ్రహ్మాన్ని తయారు చేసుకుంటావా? ఎప్పుడూ ఒకే విధంగా ఉంటేనే అది బ్రహ్మం. నహి కూటస్థస్య బ్రహ్మణ స్థితిగతివత్ అనేక ధర్మాశ్రయత్వం సంభవతి. స్థితి గతిలాగా 2 లక్షణాలు ఒకే ఒక బ్రహ్మానికి ఉన్నాయని నీవు చెబితే అంతకంటే అశాస్త్రీయమైన ప్రసంగం లేదు. అన్రీజనబుల్ అది. ఎంచేతనంటే బాగా వినండి ఈ పాయింటు. ఒకే పదార్థానికి ఒకే స్వభావం ఉండాలి. ఒకప్పుడు ఆ స్వభావంలో కనపడి మరోప్పుడు మరో స్వభావంలో కనిపిస్తే మోసం ఉంది. నీవు చూపిన దృష్టాంతాల్లో కూడా మోసం ఉంది.
ఆ కారు దృష్టాంతం ఇస్తున్నావు, ఆ సముద్రం దృష్టాంతం ఇస్తున్నావు. కనుకనే నీవు దృష్టాంతం ఇచ్చేటప్పుడు జాగ్రత్త, మేము ముందుగానే నీకు కాషన్ ఇస్తున్నాం. సాకారమైనటువంటి పదార్థాలు నేను దృష్టాంతంగా ఇస్తావు, నీకు చేత కాదు. నిరాకారంలోంచి దృష్టాంతం చూద్దాం. ఇప్పుడు అర్థమైందే టర్నింగ్ పాయింట్. నువ్వు సముద్రం అంటావు, ఎంతసేపటికి చెట్టు అంటావు, గుట్ట అంటావు, ఈ మాటలు చూడాలంటే సాకారం అవి. దానిలో దేర్ ఇస్ స్కోప్ ఫర్ డివిజన్. ఇక్కడ నువ్వు గుర్తించవలసింది. కార్ అన్నావు, దానికి డివిజన్ స్కోప్ ఉన్నది. అది ఉన్నప్పుడు ఉంటుంది, కదిలిపోయేటప్పుడు పోతుంది. దానికి ఇంజను ఉన్నది, ఒక డ్రైవర్ ఎక్కి కూర్చున్నాడు, వాడు కదుపుతున్నాడు, అది కదులుతున్నది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి, స్కోప్ ఉంది డ్రైవర్ ఎక్కి కూర్చోడానికి, నడపడానికి. ఇక్కడ ఏ డ్రైవర్ ఎక్కి కూర్చుంటాడు రా బ్రహ్మం మీద? ఎవడు నడుపుతాడు రా వాడిని? అసలు అక్కడ కారు ఏదిరా? బ్రహ్మమా? అష్టీభాతి ఏది? కారు చూపించరా కారు? మరి బ్రహ్మం లేదా అండి? చూపడానికి వీలు లేదన్నారుగా. చూపడానికి వీలు లేనటువంటి కారు మా బ్రహ్మం. అదేమిటండి? ఆకాశాన్ని చూపురా నువ్వు. ఇదేనండి ఆకాశం అంటావు, చూచి మాట్లాడుతున్నావు, చూడకుండా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఖాళీ ఉందని అంటావు, చూచావా లేదా? నీకు నువ్వే దొంగవి. ఇప్పుడు ఈ మైకు చూసినట్టు ఆ ఖాళీని చూసి మాట్లాడుతున్నావా? నో, మైకును కాంక్రీట్ ఫారంలో చూచి ఉన్నదని అంటున్నా. వాట్ అబౌట్ స్పేస్? చూస్తున్నావా లేదా? చూస్తున్నానండి. చూడకపోతే మాట్లాడతా? ఖాళీ అని మాట్లాడగలవా? చూస్తూనే ఉన్నానండి. ఎలా చూస్తున్నావో చెప్పు. ఖాళీగా చూస్తున్నాను. ఇంకే రకంగా నేను చూస్తున్నావా? ఇల్లుగా చూస్తున్నావా? వాకిలిగా చూస్తున్నావా? అబ్బాబ్బా, ఇల్లు వాకిలి వేరండి. ఖాళీయేనండి. దానిలో గతి ఉన్నదా? ఎరా, స్థితి ఉన్నదా? గతి ఉన్నదా? ఆ స్థితేనండి. గతి ఏది? ఇచ్చేవాడు. దానిలో మేఘాలు కదులుతుంటాయి, అది గతి. దానిలో గాలి వీస్తుంటుంది, అది గతి. దానిలో సూర్యుడి దగ్గర నుంచి ఇంతవరకు లైట్ ట్రావెల్ చేస్తున్నది, అది గతి. ఆ దానిలోనే ఈ కాంక్రీట్ ఫారంలో, సాలిడ్ ఫారంలో ఈ భూమి ఉన్నది, కదిలిపోతున్నది, అది గతి. నువ్వు గతి దానిలో ఉండేటువంటి పదార్థాలకు చెప్పు, దానికి చెప్పకు. నమస్కారం. కనుకనే బ్రహ్మానికి చెప్పకు గతి, బ్రహ్మంలో ఉన్న ప్రపంచానికి చెప్పు గతి. అయితే మరి అప్పటికి బ్రహ్మమే ప్రపంచం కదండి, అదే గతి అని చెప్పి, అది ఫాల్స్. పరిణామం కాదు, అది ఆభాస. ఆ గతి ఆభాస అంటాం. ఆభాస అంటే ఏమిటి? గతి లేకున్నా గతి కనపడితే దానికి మిథ్యా మాయా అని పేరు. గతి ఉండి గతి కనపడితే అది పరిణామం. గతి లేకుండానే గతి కనపడితే అది పరిణామం కాదు, వివర్తం. అదే మాయావాదం, అదే అజాతవాదం. హ్యాట్స్ ఆఫ్. మొత్తం అద్వైతం అంతా ఇదే సారాంశం. ఈ భావాలు అర్థం చేసుకోవాలంటే ఎవరికి అల్లాటప్ప వ్యవహారం అండి. అన్ప్రిపేర్డ్గా ఉండే మైండ్కి అర్థమవుతుందా అండి? ఎంత ప్రిపరేషన్ కావాలో మీరే చూచారు కదా, సీరియస్నెస్. ఉపనిషత్తులు చదివి వచ్చాం, అయినా చూడండి ఎంత భయంగా ఉన్నదో. ఇప్పుడు మనకు 10 ఉపనిషత్తులు చదివి నీకెందుకు భయం? బ్రహ్మసూత్రాలు ఇవి మాట కాదు, ఇది మననం. అంటే సందేహ నివృత్తి చేసే గ్రంథం ఇది. అయినా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకో. ఉపనిషత్తులు చేయవు, అది శ్రవణం, ఇది మననం. ఇంకారా భగవద్గీత దగ్గర ఉన్నది, మన పంచాంగం బయటపడుతుంది. రే, మననం చేసి వచ్చావు కదా, నేను ఆఖరి మాట చెబుతున్నాను, అరిగించుకో, అనుభవానికి తెచ్చుకో. ప్రతి మాట అనుభవానికి తెచ్చుకొని కూర్చోవాల్సిందే. మనం కూర్చున్నామంటే అనుభవమే. మరి కూటస్థంచ నిత్యం బ్రహ్మ. బ్రహ్మం అంటే ఏందో మజా అనుకున్నావేనో, అది కూటస్థం రా, నిత్యం రా. అది అనిత్యం కాదు, అది పరిణమించదు, మారిపోదు. మట్టి అనుకున్నావా? పిచ్చి పిచ్చి దృష్టాంతాలు ఇవ్వకు. ఈయనగారి ఇచ్చి ఏది ఆ దృష్టాంతాలన్నీ ఆ దృష్టాంతం ఇస్తే నడుములు ఎరగొడతానంటాడు. ఎట్లా చేయాలి అంటే ఫైనల్ అనాలిసిస్లో దృష్టాంతం లేదని. ఫైనల్ స్టేజ్ రీచ్ అయినప్పుడు ఇంకా దృష్టాంతం ఏమిటి? అన్నీ కలిసి ఏకమైనప్పుడు ఇంకా దృష్టాంతం ఇస్తానంటావి. సర్వ విక్రియా ప్రతిషేధాదిత్యవోచామా. మార్పుకి అవకాశం ఉండేది ఎప్పుడు? 2 పాయింట్లు మీరు నోట్ చేయండి. మార్పుకు ఎప్పుడు అవకాశం ఉంటుందంటే, మార్పుకు కానీ సృష్టికి కానీ. ఒకటి తయారవ్వడము ఆరంభవాదము, ఒకటి మారి కనపడము పరిణామవాదము. ఆ రెండింటికి ఎప్పుడు స్కోపో తెలుసా? సాకారం. నోట్ చేసుకోండి, ఇంకెందుకు. సాకారము, సావయవము. సావయవం అనంటే తునకలైపోవడానికి అవకాశం. తునకలు. ఇప్పుడు ఈ మైకును తునకలు చేయొచ్చు, ఆ బల్లం తునకలు చేయొచ్చు. బాగా వినండి, ఈ సోఫాను తునకలు చేయొచ్చు, నా శరీరాన్ని తునకలు చేయొచ్చు. ఎక్కడున్నారు మీరు? దేన్ని తునక చెయ్యలేవు. ఇది ఎందుకు తునకలు చేస్తున్నావో తెలుసా? సాకారమై.
సాకారం అయితే ఏమవుతుంది? సావయవం అవుతుంది. అంటే తునకలుగా అయ్యే స్వభావం ఉన్నది, అది సావయవం. డివిజిబిలిటీ ఇంగ్లీష్. అది సాకారం. కంపోజ్డ్ డీకంపోజ్ అవుతుంది. సంహతం మళ్ళీ అసంహతంగా మారిపోతుంది. కేవలం అసంహతమైనటువంటి పదార్థాన్ని నువ్వేం చేయలేవు. అసంహతం అంటే అన్కంపోజ్డ్, అది పోగవకుండా ఉన్నది ఆకాశం ఒకటేనండి. మొత్తం ప్రపంచంలో అన్ఫార్మ్డ్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది ఆకాశం అండి. మిగతాదంతా ఫార్మ్డేనండి. కనుక నిరాకారము సావయవం అయితేనే ఆరంభ పరిణామాలకు అవకాశం. రాసుకోండి, ఇంకెందుకో. నిరాకారము సావయవమైతేనే ఆరంభానికి పరిణామానికి అవకాశము. నిరాకారము నిరవయవమైతే ఆ రెండింటికి అవకాశం లేదు. అయినా ప్రపంచం కనిపిస్తున్నదని అంటే అది ఆభాస, అది వస్తువు కాదు. అర్థమైందా? ఆకాశంలో పావురం ఎగిరిపోతున్నది, నేల మీద దాన్ని నీడబడ్డది, అది ఆరంభం కాదు, అది పరిణామం కాదు. ఆ శరీరము దాన్ని సృష్టించను లేదు, అది ఆరంభం. ఆ శరీరము మారి ఈ పావురం తయారవ్వలేదు. చూచారా? ఎందుకు అద్దం చూస్తున్నావు? నీ ముఖం దానిలో ప్రతిఫలించింది. నువ్వు దాన్ని తయారు చేశావా? నో. దానిగా మారిపోయావా? నీ ముఖం ఆ ముఖంగా మారింది. అయితే ఈ ముఖం ఉండదు. ఆ ముఖంగా మారితే ఈ ముఖం ఉండదు. అయినా ముఖం కనబడుతున్నదే, అదే మేము చెబుతున్నాం ఆభాస అని. బా, అర్థం చేసుకో.